ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఎవరికైనా సరే బలహీనత అనేది ఉండకూడదండి. చాలామంది ఏమండి నాకు ఇదండి వీక్‌నెస్, ఇది లేకపోతే మేము ఉండలేమండి అని చాలామంది అంటూ ఉంటారు. అలాగే ఆదాము విషయంలో కూడా జరిగిందండి. ఆదాము దేవుణ్ణి నమ్మిన బిడ్డగా ఉంటే అవ్వగారు ఏం చేసిందంటే సాతానుడు చెప్పిన మాటలు విని బలహీనపడిపోయిందండి. ఆ బలహీన పడటం వల్ల వాళ్ళు ఒక గొప్ప సహవాసాన్ని, దేవుడితో ఉండే గొప్ప సహవాసాన్ని వాళ్ళు కోల్పోయారండి. అది ఎందుకంటే ఒక్క అబద్ధానికి ఈవిడ ఆదాము గారు నమ్మేసింది. ఆ అబద్ధాన్ని నమ్మేసి ఆవిడ తిన్నది కాకుండా ఆ ఫ్రూట్‌ని ఆదాముకు కూడా ఇచ్చింది. అందువల్ల ఇద్దరు కూడా ఒక దేవునితో సహవాసాన్ని కోల్పోయారండి. పాపంలో పడిపోయారు. అందువల్ల సాతానుడు ఏ విధంగా అయినా మనల్ని బలహీనపరుస్తాడు కానీ